న్యూస్ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 11A గనిలో షార్ట్ ఫైర్గా విధులు నిర్వహిస్తున్న అజయ్ని కులం పేరుతో దూషించి దాడి చేసిన హెడ్ ఓవర్మెన్ శ్రీనివాసరావుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన అజయ్ని తోటి కార్మికులు చికిత్స కోసం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో కార్మికులతో ఫ్రెండ్లీగా వ్యవహరించాల్సిన సూపర్వైజర్ పని ఒత్తిడితో హింసించడం సరైంది కాదన్నారు. కులాలకు మతాలకు అతీతంగా భూగర్భంలో విధులు నిర్వహించే కార్మికులపై వివక్ష చూపించడం బాధాకరమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విరుద్ధంగా భూగర్భంలో విధులు నిర్వహించే కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరించడం శ్రీనివాసరావుకు కఠినంగా శిక్షించాలన్నారు. కుల వివక్ష లేని కార్మిక లోకానికి కులాన్ని ఆపాదించి దూషించడం శ్రీనివాసరావుపై తీసుకునే చర్యలు ఇతరులకు గుణపాఠం కావాలన్నారు. నువ్వు ఎందుకు వచ్చినావు, ఏమిటికి వచ్చినావు, నువ్వు ఎందుకు బతుకుతానో, ఏమిటికి బతుకుతానో, నీ అటువంటి భూమికి ధరం, నువ్వు మనిషి కాదు పశువు అంటూ ఇటువంటి మాటలు ఎన్నో ఇంటిని నా మీద మానసికంగా అన్నాడు. శారీరకంగా ఇంకా నేను పని ఇంత చేసినా కూడా కావాలని లోపల నా ట్రాన్స్ఫర్ చెట్టు మీద సంతకం పెట్టకుండా పైకెక్కినా కూడా ఆయన కాళ్ళు చేతులు గడుపుకొని అంత క్లీన్ అయిపోయాక అరగంటకు సుతం గంట అయినా కూడా నన్ను పెట్టుకోకుండా సంతకం తిప్పించాడు. వీళ్ళు ఎందుకు వేస్తున్నా, ఏమిటి వేస్తున్నావు సార్ అంటే, నీ దుక్కున్న చోట ఎక్కువకో, నాది ఎవడేం గీకలేడు, మీరందరూ ఏం చేయలేరు, కులం తక్కువ గాడుదును, మీతో ఏం కాదు, మీరందరూ మా కాళ్ళ కింద చెప్పులతో సమానం అంటూ బాగా దురుసుగా మాట్లాడాడు. నేను దాంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి, సార్ మీరు ఎందుకు అలా మాట్లాడతాను, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ అన్నందుకు నేను అండర్ మీరు దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు ఇస్తున్నందుకు లంచ కొడుకు అంటూ నా మీద తీవ్రమైన దాడికి దిగాడు. నేను అప్పుడు ఆ సమయంలో నేను కింద పడి కాన్షియస్ లేకపోయిన సుతం నన్ను వదిలిపెట్టలేను. నన్ను ఇంత తీవ్రంగా భౌతికంగా, మానసికంగా, శారీరకంగా హింసించి నా మీద దాడి దిగిన శ్రీనివాసరావు మీద న్యాయపరంగా తగిన చర్యలు తీసుకోవాలని నేను అందరినీ డిమాండ్ చేస్తున్నాను.